ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కాన్ఫరెన్స్ ఉన్న వాళ్ళు అందరికీ, అలాగే ఇక్కడ కూడుకొని ఉన్న వాళ్ళందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనాలు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నారు? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాము. హల్లెలూయా. మనము పోయిన వారం ఏం ధ్యానించుకున్నాము? యోసేపు గురించి మనం ధ్యానించుకున్నాము. ఆ పోయిన వారం వచ్చి మనము కొన్ని ఉపమానాల గురించి కొత్త నిబంధనలో వరుసగా ధ్యానించుకుంటూ వద్దాము అనుకున్నాము. తర్వాత మొదటి ఉపమానం ఏంటంటే విత్తువాడు గురించి మనం నేర్చుకున్నాము. రెండవ ఉపమానం ఏంటంటే దాచిన నిధి మరియు ముత్యం. అంటే దాచిన నిధి అంటే యేసు యొక్క ఉపమానాలు క్రైస్తవులకు అందంగా మరియు అందమైన పాఠాలను కలిగి ఉంటాయి. కానీ కొన్నిసార్లు వాటి అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది మనకు కదా, ఎంతో కష్టంగా ఉంటుంది దాన్ని మనం అర్థం చేసుకోవడానికి. చాలా అంటే దేవుడు మనకు ఎంతో నీట్గా చెప్పాలని ఆయన అనుకుంటాడు, కానీ మనము ఈ లోకపరంగా ఆలోచిస్తామని ఆయన ఏం చేస్తాడంటే ఉపమానాలు చెప్తాడు. వాటిలో ఒక ఉపమానం ఏంటంటే ఈ ఉపమానం ఏంటంటే దాగి ఉన్న నిధి యొక్క ఉపమానం. దాచిన నిధి అంటే ఇక్కడ ఏముంటుందంటే, ఒకసారి మనం మత్తయి సువార్త 13వ అధ్యాయము 44 నుంచి చూద్దాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13:44 నుంచి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి చాలు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనము ఉపమానంగా దీన్ని చూసాం. దాచిన నిధి యొక్క ఉపమానము గురించి చూస్తున్నాము. అంటే ఇది ధన నిధి అంటే ఏంటి, దాచిన నిధి అంటే ఏంటి? ఇక్కడ బైబిల్లో ఏమో ఆ ఉపమానం 2 వాక్యాల పొడవు మాత్రమే ఉంది, 2 వచనాలే ఉంది, అది 2 లైన్లు ఉంది, కానీ ఎంతో అర్థంతో నిండి ఉంది. పరలోక రాజ్యం పొలంలో దాచిన నిధి లాంటిది. ఒక వ్యక్తి దానిని కనుగొన్నప్పుడు అతను దానిని మరలా దాచిపెట్టాడు మరియు సంతోషంతో వెళ్ళి తన వద్ద ఉన్నదంతా అమ్మి ఆ పొలాన్ని కొన్నాడు. ఎవరు? ఒక అతను. అంటే ఏమవుతుందంటే ఆయన ఈరోజు మనం ఈ ఉపమానం నుంచి ఒక 4 లెసన్స్ అనేది మనం నేర్చుకోవాలి. వాటిలో మొట్టమొదటి ఏంటంటే నిధి, దాచిన నిధి. మొదటి లెసన్ మనము ఈ యొక్క ఉపమానం గురించి 4 విషయాలు మనం తెలుసుకోవాలి. మొదటిగా దాచిన నిధి దాచబడిందంటే మనం ఏం చేయాలి? దాన్ని వెతకాలి. అంటే అది కనిచూపు మేరలో కనిపించకుండా పోయింది కనుక అది తడబడదు మరియు చూడకుండానే కనుగొనబడదు. అంటే అది దాచబడింది అన్నప్పుడు మనం దాన్ని వెతికితేనే అది మనకు కనిపిస్తుంది. మనం ఇంట్లో కూర్చొని ఆ నిధి రావాలంటే వస్తుందా? రాదు. దేవుడు కూడా అంతే. దేవుడు మన జీవితాల్లో ఎప్పుడు ఉంటాడు, కానీ ఆయన కోసం మనం వెతుకుతున్నంత వరకు ఆయన అక్కడ ఉన్నాడని మనం ఎప్పటికీ గుర్తించలేము. అంటే ఆయన వెతకమని మనల్ని అడుగుతాడు, అంటే మనం ఆయనను వెతకాలని ఆయన ఏం చేస్తున్నాడు? ఆశిస్తున్నాడు. అతడు సాధారణ దృష్టిలో దాక్కున్నాడు. మరియు మనం కళ్ళు తెరిచి ఆయనను వెతుకుతున్నప్పుడు ఆయన మనకు ఏమవుతాడు? సమీపంగా ఉంటాడు. అంటే ఈ రోజుల్లో ఎంతమంది దేవుడిని వెతుకుతున్నారు? దేవుని ప్రేమిస్తున్నారు, దేవుని విశ్వసిస్తున్నారు అని చెప్తారే కానీ ఎంతమంది దేవుని వెతుకుతున్నారు? వెతకడం అంటే ఏంటి? కనుగొనడం అంటే దేవుని కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఇప్పుడు ట్రైన్ రాలేదంటే ట్రైన్ కోసం వెయిట్ చేయమా? వెయిట్ చేస్తాం. ట్రైన్ వచ్చేదాకా అక్కడే వెయిట్ చేస్తాం. లేకపోతే నేను కొంత డబ్బు పెట్టుకొని ఏం చేశానంటే రైల్వే టికెట్ బుక్ చేసుకున్నాను. బుక్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ రైల్వే టికెట్ ఆ ట్రైన్ రావడానికి 1 గంట లేట్ అవుతుంది అంటారు, డిలే అవుతుంది అంటారు.
నేను వెంటనే వచ్చేస్తాను, వెనక్కి బస్ స్టాప్కి ఏమైనా వస్తాను రాను, ఎందుకంటే నా డబ్బులు అక్కడ పెట్టాను కాబట్టి నేనేం చేయాలి, ట్రైన్ వచ్చేది వరకు వెయిట్ చేయాలి. అదే ఒకసారి మన జీవితంలో అప్లై చేసుకుంటే, ఇప్పుడు మనం దేవుడిని కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు ఒకటి ఇస్తాను అని వాగ్దానం చేసినప్పుడు అది వచ్చేదాకా మనం ఏం చేయాలి, ఎదురు చూడాలి. అలాగే మనం దేవుడిని వెతుకుతున్నామంటే దేవుడు మనకు వెతికే వరకు ఏం చేయాలి, దేవుడు మనకు దొరికే వరకు ఏం చేయాలి, వెతకాలి. కానీ ఎంతమంది వెతుకుతున్నారు ఈ రోజుల్లో? ఎంతమంది వెతుకుతున్నారంటే ఎంతమంది, ఎక్కడో కొంతమంది అరుదుగా వెతుకుతున్నారు దేవుణ్ణి. అంటే దేవుణ్ణి వెతకడం అంటే దాచిన నిధి. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం, మనం మామూలుగా దాచిన నిధిని కొంతమంది పైరేట్స్ ఉంటారు. పైరేట్స్ అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే పెద్ద పెద్ద బోట్లలో మనం కూడా చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక విచిత్రంగా సముద్రంలో ఉండే దొంగలు, సముద్రపు దొంగలు అంటారు వాళ్ళని. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని దీవులకు వెళ్ళి కొన్ని నిధులు తీసుకొని వస్తారు. ఆ నిధుల్లో ఏముంటుందబ్బా అంటే బంగారం ఉంటుంది, వెండి ఉంటుంది, నాణ్యాలు ఉంటాయి, చాలా ఉంటాయి. అయితే చూడండి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎంత ఓపికగా కొన్ని సంవత్సరాలు ప్రయాణాలు చేసి నిధులు వెతికి తీసుకొస్తారు. మనము అంటే పరలోక రాజ్యాన్ని ఇక్కడ దేంతో పోలుస్తున్నాడు? నిధితో పోలుస్తున్నాడు. మనం ఆ నిధిని వెతకాలంటే ఏం చేయాలి? ముందు ఆ నిధికి తాళమైన ఎవరిని వెతకాలి? ఆ తాళాన్ని వెతకాలి. ఆ తాళం ఎవరు? దేవుడే కదా. అంటే పరలోక రాజ్యానికి నా ద్వారానే తప్ప ఇంకా ఎవరి ద్వారా వేరే మార్గం ఎవరు ప్రవేశించారని దేవుడు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనం పరలోక రాజ్యం కంటే ముందు ఎవరిని వెతకాలి? దేవుడిని వెతకాలి. కానీ ఎంతమంది దేవుడిని వెతుకుతున్నారు? ఇప్పుడు మనం తాళం లేకుండా ఇంటి లోపలికి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. అంటే మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దేవుడిని వెతకాలి. ముందు యేసుక్రీస్తుని వెతికితే, ముందు దేవుడిని వెతికితే, ఆయన ఏమో మనం వెతుకుతామని ఆయన అక్కడే ఉంటాడు. కానీ మనం ఆయన వెతకకుండా నిర్లక్ష్యం చేస్తూ మన పనుల్లో మనం ఏమవుతాము? మన పనుల్లో మనం బిజీగా ఉంటాం. ఇక్కడ ఉపమానంలో మనిషి ఏం చేశాడంటే నిధిని కొనుగొన్న తరువాత అతను వెంటనే విలువను తెలుసుకున్న ఆనందంతో ఏం చేశాడు? నిండిపోయాడు. అదేవిధంగా మనం కూడా దేవుని వెతకడం ద్వారా దేవుని ఒకవేళ కనుగొంటే దేవుని యొక్క అద్భుతమైన విలువను మనం వెంటనే గుర్తిస్తాం. దేవుడి విలువ చాలామందికి తెలియట్లే. దేవుడు అంటే ఈ రోజుల్లో క్రైస్తవులు ఎలా అయిపోయినారంటే ఏదోట్లే అంటే వాళ్ళకి ఏమవుతుంది? నిర్లక్ష్యం అనేది వస్తుంది. దేవుడి యొక్క విలువ తెలియట్లే. ఇప్పుడు మనము బంగారు ఉంగరం తీసుకున్నాం, బంగారు ఉంగరం తీసుకున్న తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడిపోతే మనము దాన్ని ఏమన్నా పట్టించుకోకుండా ఉంటామా? అది ఎక్కడో పోగానే మనకి ఏమవుతుంది? మనం ఉండే ఒక్కసారిగా ఆగిపోయినట్లు అవుతుంది. మరి దేవుడి గురించి మనం పట్టించుకోకుండా ఈ లోక సంబంధమైన అంటే ఈ లోక సంబంధమైన వాటిని మనము పట్టించుకుంటే, ఈ లోక సంబంధమైన వాటి విలువే అంతుంటే మరి మన దేవుడి విలువ ఎంత ఉండాలి? అలాంటి దేవుడిని ఈరోజు మనం ఏం చేస్తున్నాము? నెగ్లెక్ట్ చేస్తున్నాము. దేవుడిని వెతకడం లేదు. ఎందుకు దేవుడిని వెతకడం లేదంటే దేవుడు వాళ్ళకి అడిగిన అన్నీ చేస్తాడు కాబట్టి వాళ్ళు ఏం చేయట్లేదు? దేవుడిని వెతకట్లేదు. అంటే ఆనందం అనేది ఎప్పుడు వస్తుంది అంటే దేవుడిని తెలుసుకోవడం ద్వారా ఏమొస్తుంది? దేవుడిని వెతకడం ద్వారా రాజ్యంలోకి మనం ఏమవుతాం? స్వాగతించబడతాం, ఇన్వైట్ చేయబడతాం. అప్పుడు ఎంతో ఆనందం కలిగి ఉంటుంది. అంటే ఎందుకంటే మనం దేవుణ్ణి వెతికినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ మనకు వస్తాయి. ముందు నా రాజ్యాన్ని, నా నీతిని మొదట వెతుకుడు, అప్పుడు అవన్నీ మీకు ఏవన్నీ? మీరు అడిగినవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మీరు వేటిన ముందు దేవుని వెతకాలి, దేవుని రాజ్యాన్ని, తర్వాత నీతిని వెతకాలి. దేవుని రాజ్యం అంటే ఏముంది? దేవుని రాజ్యం ఎక్కడుంది? దేవుడి రాజ్యం ఎక్కడుంది అంటే పరలోక ప్రార్థన చెప్తాం కదా, ఏమని చెప్తాం? నీ రాజ్యము వచ్చుగా కానీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు. అంటే పరలోకంలో ఎలా జరుగుతుందో భూమి మీద కూడా ఇప్పుడు చెప్పండి. దేవుడి రాజ్యం ఎక్కడుంది? మన దగ్గరే ఉంది. మనము అంటే నేను ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు ఏటీఎం కార్డు మన దగ్గర ఉంది, డబ్బులు మన బ్యాంకులోనే ఉన్నాయి, మనం వెళ్ళి తీసుకోవడమే లేట్. అంటే మనం దేవుని సన్నిధిలో వెళ్ళి దేవుని వెతకడమే లేటు. దేవుడు కూడా మనకు కావాల్సినవన్నీ ఆపి పెట్టున్నాడు. మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో వ్యాధులు ఉంటాయి, ఎంతోమంది మనల్ని అవమానిస్తుంటారు. మనం వాళ్ళని ఏదో చేయాలి అని అనుకోము, మనం వాళ్ళని క్షమించాలి. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం. దేవుని పోలు నడుచుకుంటాం అంటే లాస్ట్ వీక్ చెప్పాను కదా, మనం దేవుని పోలు నడుచుకోవడం అంటే ఏంటి? దేవుడు ఎట్లా జీవించాడో అలా జీవించడం. దేవుడు ఎంతమందికి క్షమించలేదు చెప్పండి? దేవుడు ఎంతమందికి క్షమించలేదు? అంటే దేవుణ్ణి ఎంతోమంది సిలువేసిన వాళ్ళు ఉన్నారు, అరిచిన వాళ్ళు ఉన్నారు, కేకరించి ఊసిన వాళ్ళు ఉన్నారు, కొట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ దేవుడు క్షమించాడులా? అంత పెద్ద ఆయన క్షమించినప్పుడు మనం ఎంత
అంటే మనం దేవుని వెతుకుతున్నామని చెప్తాం కానీ దేవుని వెతకము. ఎందుకలా అంటే దేవుడు మనకు ఎలా ఉన్నాడు? నిర్లక్ష్యమై ఉన్నాడు కదా. అంటే దేవుడి వాల్యూ మనకు తెలియదు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. మనం దేవుని గురించి వెతికి కనుగొంటేనే ఆయన వాల్యూ మనకు తెలుస్తుంది. ఏదైనా ఇప్పుడు నేను కష్టపడి నా సొమ్ముతో ఏదో ఒక వస్తువు కొన్నాను, దాని విలువ నాకు చాలా బాగా తెలుస్తుంది. అదే ఎవరో వ్యక్తి, దారిన పోయే వ్యక్తి నాకు ఆ వస్తువు ఇచ్చాడు, దాని విలువ నాకు తెలుస్తుందా? తెలియదు. సింపుల్. మనం దేవుని కనుగొంటే దేవుని విలువ మనకు తెలుస్తుంది. ఎవరో ఒకరు చెప్పడం ద్వారా నువ్వు కనుక్కోలేవు దేవుణ్ణి. నీకై నువ్వేం చేయాలి? దేవుణ్ణి అడగాలి, ప్రార్థనలు అడగాలి. ప్రభువా, నేను నువ్వు వెతుకుతున్నాను. వెతకడం అంటే ఏంటి? ప్రార్థన చేయడం, విశ్వసించడం, దేవుడు ఉన్నాడని. ఇంకా ఇతరులకు ఏం చేయడం? మన సాక్ష్యం అనేది చెప్పడం. అంటే ఇక్కడ అదే చెప్తున్నాడు. మొట్టమొదటిగా దాచబడిన నిధి, ఇక్కడ ఈ ఉపమానంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. అంటే ధనం అంటే ఈ లోకంలో మనుషులు ఎంత ప్రేమిస్తారు కదా. అంతెందుకు, ఇప్పుడు మనం న్యూస్లో రోజు చూస్తూ ఉంటాం, గుప్త నిధుల కోసం తవ్వకాలు మొదలుపెట్టారు, వాళ్ళు ఏం చేశారు, పోలీసులకు చిక్కారు, ఇలా చూస్తూ ఉంటాం. వాళ్ళు ఒక మూఢనమ్మకం, గుప్త నిధులు ఇంకా ఉన్నాయని వాళ్ళు ఏం చేస్తుంటారు? నమ్ముతూ ఉంటారు. అదే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ దేవుని దాచబడిన నిధి దేంతో పోల్చాడంటే దేవుని రాజ్యంతో పోల్చాడు. రెండోదిగా చూస్తే దేవుని రాజ్యం అన్నిటికంటే విలువైనది. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో, ఈ ఉపమానంలో మనిషి నిధిని కనుగొన్న వెంటనే దాని విలువ అన్నిటికంటే విలువైనదా అతను గ్రహించాడు. ఎప్పుడు? వితిన్ సెకండ్స్లో ఆ నిధి అనేది ఆయన చూశాడు. అప్పుడేమన్నాడు? ఆయన దగ్గర ఉన్న వాటన్నిటికంటే ఆ నిధి గొప్పదని ఆయన ఏం చేశాడు? తలంచాడు. అది అతనికి కలిగించిన ఆనందం అపారమైనది. అంటే ఆ నిధి ఆయనకు ఎంత ఆనందాన్ని కలిగించింది అంటే అంత ఆనందాన్ని కలిగించింది. అలాగే దేవుని రాజ్యం కూడా అత్యంత విస్తృతమైన, ఖరీదమైన లేదా ప్రత్యేకమైన భూ సంబంధమైన బహుమతి కొనడానికి, బహుమతిని తెరవడానికి గురించి అంటే మనము చూడండి. అంటే మనం ఎట్లాంటి అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక వస్తువు హ్యాపీని ఇస్తుందా మన జీవితంలో? ఆశపడే తీసుకుంటాము, కానీ ఏ వస్తువు మనకు హ్యాపీని ఆనందాన్ని ఇస్తుందా? ఇవ్వదు. కానీ దేవుని రాజ్యం ఇస్తుంది. హల్లెలూయా. అంటే దేవుని రాజ్యం అనేది మనము అన్నిటికంటే విలువైనది. ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటికంటే దేవుని రాజ్యం విలువైనది. ఈ లోకంలో ఉన్న ఇవేమీ రేపు ఉంటాయి ఉండవు చెప్పలేము, నశించిపోవచ్చు. కానీ దేవుని రాజ్యం మాత్రం నిత్యం ఉంటుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఆయనకు అది దొరికిన వెంటనే ఏమయ్యాడు? ఆయన దగ్గర ఉన్న వాటి అన్నిటికంటే అది విలువైనది. ఆయన దగ్గర ఉన్న వాటన్నిటికీ అవన్నీ ఇవ్వలేని ఆనందం ఏమిచ్చింది? ఆ దాచబడిన నిధి ఇచ్చింది. మన దగ్గర కూడా ఎన్నో బాధలు ఉంటాయి. మనం అన్ని బాధలు కలిగి ఏమీ ఏమి చేయలేము అన్న సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దేవుని రాజ్యంతో పోల్చినప్పుడు భూమిపై మనం ఊహించగలిగేది ఏమీ ఉండదు. ఎందుకంటే భూమి కంటే ఏంటి? ఆకాశం అంటే పరలోకం ఎలా ఉంటుంది? మనం చాలా వర్ణిస్తారు కదా, అంటే బంగారు ఇల్లులు కదా మన కోసం. ఇక్కడ ఏముంటాయి? మనం సంపాదించుకోకపోకపోయినా ఎట్లో మనం ఎప్పుడో ఒకటి ఏమయ్యాలి? మరణించాలి. మరణించిన తర్వాత ఎత్తబడాలి. కాబట్టి అంటే చూడండి, దేవుని రాజ్యం అనేది అన్నిటికంటే విలువైనది మన జీవితంలో. అంటే దేవుడు కూడా ఎంత విలువైన వాడు అంటే, మొట్టమొదటిగా దేవుడు విలువైన వాడు, రెండోదిగా దేవుని రాజ్యం విలువైనవాడు. అంటే చూడండి, మనం దేవుని రాజ్యం అనేది మనకి ఏం చెప్తుందంటే, మనకు కావాల్సినవన్నీ దేవుని రాజ్యంలో ఉంటాయి. ఈ లోకంలో మనము ఏదైనా తీసుకోవచ్చు, అవి మనకి టెంపరీ హ్యాపీనెస్ ఇస్తాయి. కానీ దేవుని రాజ్యం వెతికితే మాత్రం మనము ఏది కావాలో అది పొందుకుంటాం. నువ్వు అది వద్దు కావాలి, అది కావాలని లేదు, ఇది వద్దని లేదు. మనకి ఏది కావాలో అది మనకు వస్తుంది. ఎప్పుడు? వెతికినప్పుడు, దేవుని వెతికినప్పుడు. ఇక్కడ ఏం చేశాడు? ఆయన దాచబడిన నిధిని వెతికాడు కాబట్టి ఏమైంది? దాన్ని కనుగొన్నాడు. అది అత్యంత విలువైనదిగా ఆయనకు కనిపించింది కదా. అంటే ఎప్పుడైతే మనం దేవుని రాజ్యాన్ని వెతుకుతామో, ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని కనుక్కుంటామో, అప్పుడు దేవుని రాజ్యం యొక్క విలువ మనకు తెలుస్తుంది. మూడోదిగా మనం ఏం చేయాలంటే అన్నిటినీ వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆ వ్యక్తి పొలాన్ని కొనడానికి ఉన్నదంతా ఏం చేశాడు? ఆ వ్యక్తి ఆ పొలాన్ని కొనడానికి ఉన్నదంతా అమ్మివేశాడు. అంటే ఏమవుతుందంటే ఇక్కడ మొత్తం స్టోరీ ఏంటంటే, ఆ వ్యక్తి ధనాన్ని, దాచిన నిధిని అట్లే వెతుకుతాడు కదా. వెతికిన తర్వాత అతను దొరుకుతుంది. అదేమవుతుందంటే దాన్ని ఇంటికి తీసుకెళ్ళాడు. వెంటనే అక్కడే మళ్ళీ బూడ్చి పెట్టేసి ఏం చేస్తాడంటే ఇంటికి వెళ్తాడు. తను ఒక పొలాన్ని కొనాలనుకుంటాడు. అంటే
అది వ్యక్తి పొలాన్ని కొనడానికి ఏం చేస్తాడంటే ఆయనకు ఉండదంతా అమ్మేస్తాడు. అమ్మేసి తర్వాత ఏమవుతుందంటే ఓహో దేవుని రాజ్యం అంటే దాచిన నిధి ఉంది కదా, ఆ నిధి జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తాడు, మళ్ళీ తిరిగిపోయి ఆ నిధిని తెచ్చుకుంటాడు. అంటే చూడండి దాన్ని ఏం చేశాడు అంటే దేవుని మనము దేవుని కోసం ఏం చేయాలి, కొన్నిటిని వదులుకోవాలి, కొన్నిటిని ఏం చేయాలి. ఇక్కడ చూడండి లింక్ దేనికి ఉందంటే దేవుని రాజ్యానికే ఉంది. దేవుని రాజ్యానికి కీ ఎవరు, దేవుడే. దేవుని రాజ్యానికన్నా దేవునికన్నా ఒకటే కదా. అంటే ఆయన రాజ్యాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి, కొన్ని వదులుకోవాలి. అవేంటో మనకు బైబిల్లో క్లియర్గా ఉంటాయి, మనం వాటిని చదువుకోవచ్చు. ఏంటంటే ఇంకా అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అంటే అదే అంటే మనం దేవుని వెతుకుతున్నప్పుడు ఆయన రాజ్యంలో మన స్థానానికి విలువైన భూసంబంధమైన సంపదలు ఏవి లేవని మనం గ్రహిస్తాం. మనం భూలోకంలో ఎన్ని కోట్లు సంపాదించుకున్నా పరలోకంలో ఒక్క రూపాయి కూడా తీసుకోవాలం. పరలోకంలో ఇక్కడ చెల్లినట్టు అక్కడ చెల్లదు. అక్కడ మాటలు ఉండవు, ఏముండవు, డబ్బులు ఉండవు, తిండాలు ఉండవు, ఏముండవు. ఏం చేయడం, ఓన్లీ దేవుణ్ణి స్తుతిస్తూనే ఆకలి దప్పులు అనేవి ఉండవు అక్కడ. ఆకలి దప్పు వారు ధన్యులు అంట. మనము దేవునితో మన స్థానాన్ని కనుగొన్నప్పుడు శాశ్వతం కోసం ఆయనతో మన స్థానాన్ని కాపాడడానికి మన దగ్గర ఉన్న దేన్నైనా చివరికి మన జీవితాన్నైనా సంతోషంగా త్యాగం చేసేవారిలాగా ఉండాలి. అందుకని పౌలు అంటాడు ఏమాట, క్రీస్తు కోసం బ్రతికితే చావైనా లాభమే. అంటే అలా మనము ఆ మాట అనేవాళ్ళుగా ఉండాలి. ఈరోజు చూస్తున్నాం కదా మనం ఎంతమంది మిషనరీస్ కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచో వచ్చి, అంతెందుకు మన ఇండియాకే విలియం కేరీ వచ్చాడు. ఆయన ఏ దేశం నుంచి వచ్చాడు, ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చాడు. ఆ ఇంగ్లాండ్ దేశంలో ఏమైంది అంటే ఆయనకు అక్కడ సిచ్యువేషన్ ఎంతో బాగుంటుంది. వాళ్ళకి అక్కడ కూల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అంటే చాలా చల్లగా వాతావరణం ఉంటుంది, ఎనీ టైం మంచి ఉంటుంది, చలి పుడుతూ ఉంటుంది. కానీ మన ఇండియాకి వచ్చి ఆ ఇండియాకి రావడం వల్ల 3 కుమారులు కూడా ఏం చేయరు, చనిపోయారు. ఎందుకంటే ఇక్కడున్న ఎండలకి తట్టుకోలేక కొన్ని వ్యాధులు వచ్చి వాళ్ళు ఏం చేశారు, చివరికి వాళ్ళ భార్య కూడా చనిపోయింది, ఓడల్లోనే చనిపోయారు ప్రయాణాలు చేస్తూ. అంత బాధలు కలిగి కూడా ఆయన ఇండియాకి వచ్చి వాక్యం చెప్పాడంటే, ఈరోజు మన చేతిలో బైబిల్ ఉందంటే, అంటే చూడండి ఆయన దేవుని కోసం కూడా చివరికి వాళ్ళ భార్య పిల్లలను కూడా వదులుకోవడానికి సిద్ధమయ్యాడు. వాళ్ళు చనిపోయినా కూడా ఏమయ్యాడు, వాళ్ళు దేవుని కోసమే. ఎందుకంటే వాళ్ళందరినీ ఫ్యామిలీగా వాళ్ళు ఏం చేశారు, ఇండియాకి వచ్చారు. తర్వాత గ్రహం స్టెయిన్స్ చూస్తే వాళ్ళ భార్య మాత్రం ఇంట్లో ఉండి, ఆయన గ్రహం స్టెయిన్స్ అని ఆయన వాళ్ళిద్దరు కొడుకులు జీప్లో వెళ్తా ఉంటే ఒక ఆయన ఏం చేస్తాడంటే అట్లా పెట్రోల్ పోసి కాల్ చేస్తాడు, కారు తగలబడిపోద్ది. అయినా వాళ్ళ భార్య ఒక మాట అయినా అంటదా అంటే అనదు. అంటే ఆమె అంటది, వాళ్ళు ఇక్కడేమో ఇలానే తగులబడ్డారు కానీ పైన మాత్రం ఎలా ఉంటారు, చాలా హ్యాపీగా ఆయన క్షమిస్తాను అంటది. అంటే ఈ రోజుల్లో ఎవరికి ఆ త్యాగం, అదే దేవుని రాజ్యము. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, మీరు నన్ను నడుచుకోవాలంటే ఏం చేయాలి, కొన్ని మీరు విడిచిపెట్టాలి. ఆ కొన్ని విడిచిపెడితేనే మీరు నన్ను బాగా వెంబడించినట్టు. అవేం విడిచిపెట్టకుండా నన్ను వెంబడిస్తానంటే కుదరదు. దేవుడు ఏమన్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జిల్లారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను, మీ చింత యావత్తు నా మీద వేయండి అంటాడు. అంటే ఆయన మన దగ్గర ఉన్నదంతా ఏం చేయాలి, ఆయన మీద వేసేయాలి. మిగిలింది మన దగ్గర చాలా బాధలు అవన్నీ ఉంటాయి, అవన్నీ ఏం చేయాలి, ఆయన మీద వేసేయాలి. ఆయన మీద వేసినప్పుడు ఆయన ఏం చేస్తాడు, మనకు నెమ్మదినిస్తాడు. అంటే ఆయన నెమ్మదిని ఇస్తానంటే ఎలా ఇస్తాడు, నీ వాక్యమే ఉంటుంది కదా, నన్ను బ్రతికించాను, బాధలలో నెమ్మదినిచ్చాం. అటువంటి బైబిల్ మనం కలిగి ఉండి, అంటే మనము ఎలా ఉండాలంటే ఒకరికి మాదిరికరంగా ఉండాలి. ఇప్పుడు మనల్ని సపోజ్ ఎవరో వచ్చి ఒకరు క్వశ్చన్ అడుగుతారు, క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఏం చేయాలి, బైబిల్ గురించి టక్కని సమాధానం చెప్పే వాళ్ళలాగా ఉండాలి. క్రైస్తవులు ఈ రోజు ఉన్నారా, అలా లేరు. ఎందుకంటే మన పరువు ఎవరు తీసుకుంటున్నారు, మనమే తీసుకుంటున్నాం కదా. మనం ఉండే చోట్ల, మనం ఉండే ప్రదేశాల్లో ఎక్కడైనా కానివ్వండి, మనం ఉండే సిచ్యువేషన్లో ఎలా ఉండాలి, మనం ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. ఓహో వాడు చూడు, ఓహో ఆమె చూడు, ఓహో అంకుల్ చూడు, ఇలా అనుకోవాలి. అలా అనుకోవాలంటే మనం ఏం చేయాలి, దేవుడితో నిత్యం సత్సంబంధం కలిగి ఉండాలి. సత్సంబంధం కలిగి ఉంటే దేవుడు ఆయన మాటలు నీకు, నీ మాటలు ఆయనకు చెప్తారు, ఇద్దరు మాటలు షేర్ చేసుకుంటారు. ఈరోజు ఒకవేళ భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళు రోజు మాట్లాడుకుంటేనే కదా, మాట్లాడకపోతే ఎవరికి ఏమవుతుందో తెలుస్తుందా, ఎవరికి ఏం కావాలో తెలుస్తుందా, తెలియదు. పిల్లలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి ఏమేమి కావాలో, ఎవరికి ఏమేమి కావాలో
వాళ్ళు మాట్లాడుకుంటేనే తెలుస్తుంది వాళ్ళకి ఎవరెవరికి ఏమేమి రాదో, ఎవరెవరికి ఏమేమి వచ్చో, ఎవరెవరికి ఏమేమి కష్టాలు ఉన్నాయో, ఎవరెవరికి ఏమేమి బాధలు మాట్లాడుకుంటేనే తెలుస్తుంది. మాట్లాడకుండా మౌనవ్రతం చేస్తే ఏమన్నా తెలుస్తుందా? తెలియదు. అదే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. మనం ఎనీ టైం దేవునితో మాట్లాడితే మన బాధలు, మన సమస్యలు దేవునికి తెలుస్తాయి. ఆల్రెడీ మనకు అఫ్కోర్స్ వాళ్ళు తెలుసు అనుకోండి, కానీ మనం ఏం చేయాలి? దేవునితో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. కాబట్టి చూడండి, మనం దేవుణ్ణి వెతకడానికి కొన్ని ఏం చేయాలి? మనకు విలువైన వాటికి మనకు హై ప్రయారిటీస్ ఉండొచ్చు వాటిలో, అయినా ఏం చేయాలి? మనం వాటిని విడిచిపెట్టాలి. అంటే ఈ నాలుగవది చూద్దాం. చివరి నిధి పొలంలో ఎట్ట వచ్చింది? ఉచితంగా వచ్చింది. ఎలా వచ్చింది? లక్కీ కదా ఆయన, అంత నిధి దొరికిందంటే అక్కడ ఆయనకి గుప్త అంటే ఆ వ్యక్తి పొలాన్ని కొనడానికి తను ఉందనంతా చెల్లించాడు, కానీ నిధి మాత్రం ఎలా వచ్చింది? ఉచితంగా వచ్చింది. ఇది ఎప్పుడంటే ఆయన పొలాన్ని అమ్మి వేసినప్పుడు ఏమైంది అంటే, మనం యేసుని వెతికినప్పుడు ఆయన మనకు సమస్తమును ఇవ్వమని అడుగుతుంది. అంటే మనం యేసుని ఎన్నుకున్నప్పుడు మన సొంత దానికంటే ఆయన చిత్తాన్ని మనం ఏం చేయాలి? ఎంచుకోవాలి. ప్రతిదీ ఆయనకి ఏం చేయాలి? అప్పగించాలి. ఆయనను అనుసరించి, అంటే ఆయన మనకు తన ప్రేమ, తన దయ మరి క్షమాపణ ఉచితంగా ఇస్తాడు దేవుడు మనకు కదా. ఆయన ఎలా ఇస్తాడు? ఉచితంగా ఇస్తాడు. అంటే మనము ఏం చేయాలంటే ఇక్కడ ఆయనకి ఎంత ఉచితంగా వచ్చింది? మనకు దేవుని కృప కూడా ఎలా ఉంది? ఉచితంగా ఉంది. మనం ఏమైనా డబ్బులు పెట్టి కొంటున్నామా? రోజు డబ్బులు పెట్టి ఏమైనా కొంటున్నామా? రోజు ఏమైనా సరుకులు ఏమైనా దేవుడి దగ్గర నుంచి తీసుకున్నామా? ఒక్కొక్క గుణం ఏమైనా మనం దేవుడి దగ్గర నుంచి డబ్బులు పెట్టుకుంటున్నామా? లేదు కదా, ఉచితంగానే కదా. చూడండి, ఆయనకు అక్కడ ఎంత ఉచితంగా దేవుడు ఏం చేశాడు? ఉచితంగా నిధినిచ్చాడు. నిధినిచ్చినప్పుడు ఆయన మనకు ఉచితంగా ఏమి ఇవ్వడా? మనం అడిగినవి ఇవ్వడా? అడగాలి. కానీ మనం ఏం చేయాలి? అడగాలి. అంటే మనం లోతైన విశ్వాసం మరియు అర్థవంతమైన జీవితం లేదా గొప్ప అంతర్గత శక్తిని కావాలి అనుకుంటే ఏం చేయాలంటే, యేసుక్రీస్తు యొక్క ఉపమానాలలో 40 ఉపమానాలలో కనుగొనబడింది కానాలు. అంటే మరియు ఏం చేయాలంటే, మనము దేవునితో మన ప్రయాణాన్ని ఏం చేయాలి? స్టార్ట్ చేయాలి. దేవునితో మనం ఎనీ టైం ఏం చేయాలి? మాట్లాడడం ట్రై చేయాలి. అంటే ఆయన ఉపమానాల్లో యాస్టీస్గా ఏముందో అది మనం చేసామంటే మనం ఏం చేయొచ్చు? ఇంకా దేవుడిని ఇంకా మనం వెతకొచ్చు, దేవునికి దగ్గరకు అవ్వచ్చు, ప్రార్థన ద్వారా అవ్వచ్చు. తర్వాత ఆ 40 ఉపమానాలు ఏమున్నాయో బైబిల్లో, ఆ బైబిల్లో 40 ఉపమానాల గురించి మనం ధ్యానించి వాటిని మనం ఒకవేళ అనుసరిస్తే ఏమవుతుంది? మనకు విశ్వాసం అనేది వస్తుంది దేవుడి పైన. విశ్వాసం ఎప్పుడైతే వస్తుందో మనం ఏం చేస్తాం? దేవుణ్ణి వెతుకుతాం. దేవుణ్ణి ఎప్పుడైతే వెతుకుతామో అప్పుడేమవుతుంది? దేవుణ్ణి ఎప్పుడైతే వెతుకుతామో అప్పుడేమవుతుందంట? కాబట్టి మనం అడిగినవన్నీ ఏమవుతాయి? మనకు అనుగ్రహించబడతాయి. కాబట్టి ఈరోజు మనము ఈ ఉపమానంలో ఏం నేర్చుకున్నాం? మొట్టమొదటిగా దాచబడిన నిధి, రెండవదిగా దేవుని రాజ్యం మనకు అన్నిటికంటే ఎట్లా ఉండాలి? విలువైనదిగా ఉండాలి. మూడవదిగా ఆ దేవుని రాజ్యం మనం కోరుకోవాలంటే మనకు అన్నిటిని ఏం చేయాలి? వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మరి నాలుగవదిగా నిధి పొలంలో ఎలా వచ్చింది? ఉచితంగా వచ్చింది. కాబట్టి మనకు కూడా దేవుని కృప ఎలా ఉండాలి? ఉచితంగా ఉంది. కానీ మనం ఏం చేయాలి? దాన్ని స్వీకరించి దాన్ని పొందుకునేవారుగా ఉండాలి. బైబిల్లో కూడా ఎంతోమంది ఉన్నారు, దేవుని వెతికినప్పుడు దేవుడు వారికి దొరికాడు కదా, దొరికాడు. ఇప్పుడు హాగర్ చూస్తే, హాగర్ దేవుడిని ఏం చేసింది? వెతికింది. ఎక్కడ? ఎడారిలో వెతికింది. ఎడారిలో తన కుమారుడికి నీళ్ళు లేవంటే దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చాడు కదా. ఎడారిలో నీళ్ళు ఇచ్చాడు ఆయన. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. అంటే అసాధ్యమైన వాటిని కూడా సాధ్యం పరిచే కదా దేవుడు ఆయన కదా. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నప్పుడు మనం దేవుణ్ణి అంత వెతికితే దేవుడు మనకు అంత దగ్గరగా చేరువ అవుతాడు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మనం దేవుణ్ణి వెతికితే ఆటోమేటిక్గా మనకు రావాల్సినవి అవి వస్తాయి. దేవుడి కోసం మనం వెయిట్ చేయాలి. దేవుని వెతకడమే కాదు, ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడని మనం వెయిట్ చేయాలి. మనం వెయిట్ చేసి దేవుడిని వెతకాలి. మనము ఈ రోజుల్లో ఎంతోమంది కాసేపు ప్రార్థన చేస్తారు, ఇంకా దేవుడు వచ్చేటప్పటికి వెయిట్ చేయరు, ఆమె అని చెప్పేసి వెళ్ళిపోతారు. అంతేనా? మన బాధలేనా దేవుడికి కావాల్సింది ఆయన చెప్పేది మనకు వద్దా? ఇప్పుడు నేను ఎవరొకరికి మెసేజ్లు పెడుతున్నాను, బాగా నాకు రిప్లై రాదు, ఏం చేయాలి? నేను ఇక్కడి నుంచి మెసేజ్లు పెట్టాలనుకుంటాను, పెట్టకూడదని అనుకుంటాను. ఒకవేళ రిప్లై వస్తే అలా మనం కూడా దేవునితో ఎనీ టైం, ఇప్పుడు నేను ఒక వ్యక్తితో మాట్లాడుతున్నా, ఆ వ్యక్తి ఏం కొట్టట్లే, నాకు ఏమైనా చెప్పాలనిపిస్తుందా? చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు అంతేందుకు మీరే ఉన్నారు, నేను వాకింగ్ చెప్తున్నాను, మీరందరూ
నాకు ఏదో ఒకటి సపోర్ట్గా అందిస్తున్నారు. అదే మీరు కామ్గా కూర్చుంటే అందరూ మాకు తెలియదు, మాకేం తెలియదు అన్నట్టుంటే నాకు వాక్యం చెప్పాలనిపిస్తుందా? చెప్పాలనిపించదు. ఏ మనిషికైనా అంతే. ఎవరికైనా మనుషులు స్పందిస్తేనే వాళ్ళకి ఏముంటుంది వినసొంపుగా. అలాగే దేవుడు మనం మాట్లాడితే ఆయన వింటాడు. ఆయన మాట్లాడే వరకు మనం వినాలి కదా. ఈ లోక మనుషులు మాట్లాడకపోతే మనకు చాలా కోపం వస్తుంది. దేవుడు మనతో మాట్లాడకపోతే ఇంకా. అంటే మనము ఏం చేయాలంటే దేవుణ్ణి వెతికే వారిగా, దాచబడిన నిధిని పొందుకునే వారిగా ఉండాలి. అంటే ఎప్పుడైతే మనం అక్కడ అలా ఉంటామో ఆయన ఏం చేస్తాడంటే అలా చేస్తాడు. ఆ తరువాత ఏమవుతుందంటే మరియు 45లో పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన్న వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకున్నదంతయు అమ్మి ఏం చేశాడు? బీదలకు ఇచ్చాడు. అంటే ఇక్కడ ఎలా ఉందంటే అంటే ఆయన ఏం చేశాడు? పరలోక రాజ్యం ఎలా ఉందంటే మంచి ముత్యమును కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. ఆయన ముత్యం కొనాలని ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. ఆ ముత్యం ఎవరు? పరలోకమే. మనం ఎందుకు అవుతాం? పరలోకం. ఇక్కడ చెప్పేది ఎవరి గురించి? పరలోకం గురించి ఉపమానాలు చెప్తున్నాడు. పరలోక రాజ్యం గురించి. ఇప్పుడు డైరెక్ట్గా నేను పరలోకం ఉందని చెప్తే మీరు నమ్ముతారా? నమ్మరు. అందుకని ఏం చేస్తున్నాడు దేవుడు? అక్కడ వాళ్ళకి ఉపమానాలు చెప్పి ఉపమానాల రీతిగా దాన్ని ఏం చేస్తున్నాడు? తీసుకుంటూ పోతున్నాడు. ఆయన ఒక ముత్యం కొనాలని ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. తర్వాత ఏం చేశాడు? ఆ ముత్యాన్ని కనుగొన్నాడు. ఏమయ్యాడు? తనకు కలిగినదంతే అమ్మి దాన్ని ఏం చేశాడు? కొన్నాడు. ఎవరిని? ముత్యాన్ని. అంటే మనకున్న వ్యర్థమైన అలవాట్లన్నీ మనం దేవుని దగ్గర పెట్టి తర్వాత ఏం చేయాలి? ఆ ముత్యాన్ని తీసుకోవాలి. అదే కదా దేవుడు చెప్పింది. మీరు అదన్నీ పెట్టుకొని నన్ను తీసుకోమని చెప్పాడు దేవుడు. అన్ని లోపల హృదయంలో ఉంటే ఎలా ఉంటుంది? పాపాలు ఒక పక్క, దేవుని వాక్యం ఉండదు అనుకోండి. ఎందుకంటే దేవుడు అంటే వాక్యము ఉంటుంది. వాక్యం ఒకవేళ మనలోకి వచ్చిందంటే ఆ ఉండే శ్రమలన్నీ ఏమవుతాయి? ఉండే జబ్బులన్నీ ఏమవుతాయి? తొలగిపోతాయి. అంటే ఎప్పుడు తొలగిపోతాయి అంటే దేవుడు వాక్యం అనేది మన జీవితంలోకి వచ్చినప్పుడు. అలాగే మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టు వలను పోలి ఉన్నది. అంటే ఇది ఈరోజు మనము మెయిన్గా ఎంచుకుంది ఈ 3 ఉపమానాలే. ఈ 3 ఉపమానాలు కలిసి ఒక ఉపమానం ఏంటంటే పరలోక అంటే ద హిడెన్ ట్రెజర్ అంటే దాచిన నిధి మరియు ముత్యం మరియు వల. అంటే ఈ చేపల వల నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఈ వలలో ఎన్నో రకాలైన రాళ్ళు పడతాయి, ఎన్నో రకాలైన చేపలు పడతాయి, ఎన్నో రకాలైన చెత్త చెదారాలు అన్నీ పడతాయి. కానీ జాలర్లు ఏం చేస్తారు? మంచి చేపల వరకే తీసుకుంటారు. మిగతా చెత్తనంతా ఏం చేస్తారు? పడేస్తాడు. అలాగే మన దేవుడు కూడా ఎలాంటి వాళ్ళని తీసుకుంటాడు? మనకు మంచి హృదయం కలిగిన వాళ్ళని, యథార్థ హృదయం కలిగిన వాళ్ళని, నీతిగల హృదయం కలిగిన వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? తీసుకుంటాడు. మిగతా చెత్తనంతా ఏం చేస్తాడు? తీసి పారేసినప్పుడు ఇంకా ఆ చెత్త దేనికి పనికి వస్తుంది? దేనికైనా పనికి వస్తుందా? పనికిరాదు. మనం ఎలా ఉండాలి? చాలా శ్రేష్టమైన వారుగా మనం మంచి హృదయంలో కలిగి ఉంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు మనం ఏమవుతాం? పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు. ఆ ఏర్పరచబడిన వారిలో మనం ఉన్నామా లేదా అనేది ఈరోజు చెక్ చేయాలి. మనకు దేవుడు అంత మంచి అవకాశాన్ని ఇచ్చాడు మన హృదయాన్ని మనం మార్చుకోవడానికి. కాబట్టి ఈరోజు నేను మీకు చెప్పేది అదే. ఏం చేయాలి? దేవుణ్ణి వెతకాలి. దేవుడు వెతికేంత వరకు దొరికేంత వరకు దేవుని మనం వెతకాలి. చూడండి, ఆయన ఆ ముత్యంను ఎన్నో రోజులు కనుగొన్నాడు. ఆ ముత్యాన్ని కనుగొన్నాడు. తర్వాత 3వదిగా చూస్తే ఆయన నానా విధములైన అంటే మనము యథార్థ హృదయం ఏం చేయాలి? మంచి హృదయాన్ని, మంచి అలవాట్లను, మంచి ఉద్దేశాలను, మంచి ఆలోచనలు కలిగి ఉంటే ఏమవుతాడు? దేవుడు మనల్ని మనుషులను బట్టే జాలర్లుగా చేస్తాడు. కాబట్టి మనం ఈరోజు తీర్మానం తీసుకున్నాం, దేవుణ్ణి వెతకాలి. అంటే దేవుణ్ణి వెతికినప్పుడే మనకు సమస్తం దొరుకుతాయి. అవన్నీ దొరికినప్పుడే మనం దేవుణ్ణి ఆస్వాదించగలుగుతాం. దేవుణ్ణి ఆహ్వానించగలుగుతాం మన హృదయం అనే తలుపునొద్దకు. దేవుడు మన హృదయం అనే తలుపునొద్ద నిలిచి తడుచున్నాడు. కాబట్టి మనం ఎవరైతే ఆయన స్వరం విని ఆయన తలుపు తీస్తారో అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు దేవునితో కూర్చొని భోజనము చేస్తారు. ఎంత మంచి భాగ్యం కదా మనకు. దేవునితో భోజనం చేయడం అంటే ఆషామాష విషయం కాదు. అలాగా మనం ఏం చేయాలి? ఈరోజు మన హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానించాలి. అలాగే మనం దేవుణ్ణి వెతికేవారిగా, దేవుణ్ణి కనుగొనేవారిగా, అలాగే మంచి హృదయంలో మంచి మనుషులను బట్టే జాలర్లుగా దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి హెచ్చించునుగాక. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.